హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ హూ వీడియో చూద్దాం. ఈ వీడియో మీకు ఇంగ్లీష్ ఫాంట్లో ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళ కోసం ఇదే వీడియో నేను సపరేట్గా తెలుగు ఫాంట్లో అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర లింక్ వదిలేస్తాను. అక్కడి నుండి అయితే మీరైతే చెక్ చేయొచ్చు. సో మొట్టమొదటిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అని చూసినట్లయితే భారతదేశ ప్రస్తుత రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము గారు. ఈమె ఎన్నవ రాష్ట్రపతి అంటే కనుక 15వ భారతదేశ రాష్ట్రపతి. నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే 25th జూలై 2022 నుండి అయితే మనకి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అంతకుముందు 14th ప్రెసిడెంట్ గా పనిచేసింది ఎవరు అంటే శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు. ప్రెసిడెంట్ మనం ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా, అలాగే సుప్రీం చీఫ్ కమాండర్ అని కూడా పిలవడం జరుగుతుంది. అలాగే మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు ద్రౌపది ముర్ము గారికి ఆపోజిట్ గా నిలబడిన క్యాండిడేట్ వచ్చేసరికి యశ్వంత్ సిన్హా గారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ మనకి జగదీప్ ధన్కర్ గారు. ఈయన 14th వైస్ ప్రెసిడెంట్. 11 ఆగస్టు 2022 నుండి ఛార్జ్ తీసుకున్నారు. అంతకుముందు 13th వైస్ ప్రెసిడెంట్ గా ఎం వెంకయ్య నాయుడు గారు అయితే పనిచేశారు. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు జగదీప్ ధన్కర్ గారికి ఆపోజిట్ గా నిలబడిన క్యాండిడేట్ వచ్చేసరికి మార్గరెట్ ఆల్వా. అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రీసెంట్ గా 10th నవంబర్ అప్డేట్ అయ్యారు. 51st చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ సంజీవ్ ఖన్నా అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. అంతకుముందు 50th గా ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ లేదా డివై చంద్రచూడ్. అంతకుముందు 49th గా యుయు లలిత్ లేదా ఉదయ్ ఉమేష్ లలిత్ అయితే పనిచేశారు. ఓకే, ప్రెసెంట్ 51st ఇంపార్టెంట్ సంజీవ్ ఖన్నా. ఎప్పటి నుండి డేట్ అన్నది, అలాగే ఎన్నో చీఫ్ జస్టిస్ అన్నది కూడా ఇంపార్టెంట్. ఈ నెంబర్స్ కూడా డేట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్స్ లో 10th నవంబర్ కి ముందు ఎవరు చీఫ్ జస్టిస్ గా ఉన్నారు లేదా తర్వాత నుండి ఎవరు ఉన్నారో అలా అడుగుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అలా కూడా అడుగుతూ ఉంటాడు. కాబట్టి మీరు ఈ నెంబర్ డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మూడోసారి మనకి 14th ప్రైమ్ మినిస్టర్ గా నరేంద్ర మోడీ గారు అయితే ఎన్నికయ్యారు. అలాగే ఈయన నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ పదవితో పాటుగా లోక్సభ లీడర్ గాను, నీతి ఆయోగ్ చైర్మన్ గాను కూడా వ్యవహరిస్తారు. నీతి ఆయోగ్ చైర్మన్ గా ఎవరు ఉంటారంటే ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ గా ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్ గా ఉంటారో. నెక్స్ట్ మీకు హూ ఇస్ కు అప్డేటెడ్ పీడిఎఫ్స్ అనేవి జనవరి మంత్ కి సంబంధించి హూ ఇస్ కు ఇప్పుడు చూస్తున్న వీడియోకి సంబంధించి ఇంటర్నేషనల్ హూ ఇస్ కు అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్, అప్డేట్ హైకోర్టు జడ్జెస్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ఈ 5 టాపిక్స్ కూడా ఇంగ్లీష్ తెలుగు 2 లాంగ్వేజెస్ లో కూడా అందుబాటులో ఉంటాయి. ప్రింట్ తీసుకునే ఫార్మేట్ లోనే ఉంటాయి. అలాగే న్యూ ఇయర్ ఆఫర్ సందర్భంగా మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ, స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ కానీ అన్ని ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో ఆఫర్స్ ప్రైస్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది. హూ ఇస్ కు మీకు 15 రూపీస్ కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలి అంటే కనుక లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అలాగే టెలిగ్రామ్ లో కూడా షేర్ చేశాను. అక్కడ నుండి ఎవరైనా కావాలంటే కనుక మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ, స్టాటిక్ జీకే కానీ, హూ ఇస్ కు కానీ ఎవరైనా బై చేయాలనుకుంటే మీరు బై చేయొచ్చు. నెక్స్ట్ లోక్సభ స్పీకర్ వచ్చేసరికి ఓం బిర్లా. లోక్సభ డిప్యూటీ స్పీకర్ అయితే కనుక ఎం తమ్మిదొరై గారు 25 మే 2019 వరకు కొనసాగారు. ఆ తర్వాత అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా పొజిషన్ అయితే వేకెంట్ గానే ఉంది. లోక్సభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ఉత్పల కుమార్ సింగ్. రాజ్యసభ చైర్మన్ వచ్చేసరికి ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ గా ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్ గా ఉంటారో. రాజ్యసభ చైర్మన్ ప్రజెంట్ ఎవరు అంటే జగదీప్ ధన్కర్ గారు. మనకి దీన్నే ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వచ్చేసరికి హరివంశ నారాయణ్ సింగ్. రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ప్రమోద్ చంద్ర మోడీ లేదా పిసి మోడీ. లోక్సభ లీడర్ వచ్చేసరికి నరేంద్ర మోడీ గారు, స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా. అలాగే లోక్సభ అపోజిషన్ లీడర్ వచ్చేసరికి రాహుల్ గాంధీ. రాజ్యసభ లీడర్ జేపీ నడ్డా. రాజ్యసభ అపోజిషన్ లీడర్ మల్లికార్జున ఖార్గే. అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా మెయిన్ పర్సన్ 25th ఎలక్షన్ కమిషనర్ గా రాజీవ్ కుమార్ ఉన్నారు. ఎలక్షన్ కమిషనర్స్ అనే వాళ్ళు 2 లేదా 3 కూడా ఉంటారు. ప్రెసిడెంట్ జ్ఞానేష్ కుమార్, సుఖబీర్ సింగ్ సంధు 2 అయితే ఉన్నారు. చాలా మంది రెండింటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మెయిన్ పర్సన్ గుర్తుపెట్టుకోవాల్సింది రాజీవ్ కుమార్ నే. ఓకే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్స్ అనేవారు జ్ఞానేష్ కుమార్ మరియు సుఖబీర్ సింగ్ సంధు. అలాగే కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్ వచ్చేసరికి కె సంజయ్ మూర్తి. అలాగే అటార్నీ జనరల్ వచ్చేసరికి ప్రెసెంట్ ఆర్ వెంకటరమణి ఉన్నారు 16th అటార్నీ జనరల్ గా. అంతకుముందు 15 కేకే వేణుగోపాల్ పనిచేశారు. అలాగే సాలిసిటరీ జనరల్ వచ్చేసరికి తుషార్ మెహతా.
మీకు హూ ఈస్ హూ అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. నేను వీడియో చేయడం అయితే మనకి జనవరి 1 నుంచి చేస్తున్నాను. బట్ మీరు చూసే సమయానికి మీరు తర్వాత ఎప్పుడో చూస్తారు కదా! కొంతమంది ఫిబ్రవరిలో చూడొచ్చు, తర్వాత లేటర్ యాన్‌లో చూడొచ్చు, లేదా జనవరి 15 చూసినా సరే మీకు ఈలోగానే ఏదో ఒక అపాయింట్మెంట్స్ అనేవి అప్డేట్ అయ్యి ఈ పర్సన్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు కాబట్టి సో ఇవైతే గమనించండి. మాక్సిమం నేను అన్ని చెక్ చేసి చేస్తున్నాను. ఇంకా ఏదైనా అప్డేట్స్ మిస్ అయినా సరే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలాగే ఏదైనా అప్డేట్స్ ఉంటే టెలిగ్రామ్‌లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి టెలిగ్రామ్‌లో కూడా ఫాలో అవుతూ ఉంటే ఇందులో ఏదైనా అప్డేట్స్ ఉన్నా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. నెక్స్ట్ 22nd లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రీతురాజ్ అవస్థి, రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ సీఈఓ సతీష్ కుమార్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసరికి వి రమా సుబ్రహ్మణ్యన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వచ్చేసరికి విజయ్ కిషోర్ రహాత్కర్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ వచ్చేసరికి సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ వచ్చేసరికి మిస్టర్ హన్సరాజ్ గంగారాంజీ ఆహిర్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ వచ్చేసరికి కిషోర్ మక్వానా, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ వచ్చేసరికి అంతర్ సింగ్ ఆర్య, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వచ్చేసరికి ప్రియాంక కానుంగో, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ వచ్చేసరికి శ్రీ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ, విజిలెన్స్ కమిషనర్ వచ్చేసరికి ఏఎస్ రాజీవ్ మరియు అరవింద్ కుమార్. సేమ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లాగే ఇది కూడా మెయిన్ పర్సన్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. అలాగే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్గా హీరాలాల్ సమారియా ఉన్నారు. అలాగే యూజీసీ యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ చైర్మన్గా ఎం జగదీష్ కుమార్ ఉన్నారు. అలాగే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్గా రవనీత్ కౌర్, నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ రాజీవ్ లక్ష్మణ్ కరాడికర్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో ప్రెసిడెంట్గా సంజీవ్ పూరి, ప్రెసిడెంట్ డిజిగ్నేట్గా రాజీవ్ మెమాని, వైస్ ప్రెసిడెంట్గా ఆర్ ముకుందన్, డైరెక్టర్ జనరల్గా చంద్రజిత్ బెనర్జీ ఉన్నారు. ప్రెసిడెంట్ డిజిగ్నేట్ అంటే ఏంటి అంటే ప్రెసిడెంట్ సంజీవ్ పూరి పదవీ కాలం ఎప్పటికప్పుడు ముగుస్తుంది కదా, ఆ పదవీ కాలం ముగియగానే మనకి వెంటనే ప్రెసిడెంట్గా అపాయింట్ అవ్వడానికి ఒక స్టాండ్ బై పర్సన్ అపాయింట్ చేసి పెడతారో ఆయన్ని మనకి ప్రెసిడెంట్ డిజిగ్నేట్గా మనకు పరిగణిస్తాము. అలాగే ప్రసార భారతి సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా గౌరవ్ ద్వివేది, చైర్మన్గా నవనీత్ కుమార్ సెహగల్ ఉన్నారు. అలాగే సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ యొక్క చైర్మన్ ప్రాసూన్ జోషి, సీఈఓ రాజేందర్ సింగ్. అలాగే ఎఫ్టిఐఐ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చేసరికి బాలీవుడ్ యాక్టర్ ఆర్ మాధవన్. అలాగే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసరికి అనిల్ కుమార్ లాహోతి, 7th పే కమిషన్ చైర్మన్ అశోక్ కుమార్ మాథూర్, 14th ఫైనాన్స్ కమిషన్ వైవి రెడ్డి లేదా వై వేణుగోపాల్ రెడ్డి, 15th ఫైనాన్స్ కమిషన్ ఎన్కే సింగ్, ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటెడ్ 16th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి అరవింద్ పనిగారియా. ఇది ఇంపార్టెంట్ బాగా మనకి. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది, ఎన్ఎస్సి యొక్క ఎండి అండ్ సిఇఓ ఆశిష్ కుమార్ చౌహాన్. అలాగే బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ వచ్చేసరికి ప్రమోద్ అగర్వాల్, బిఎస్సి ఎండి అండ్ సిఇఓ వచ్చేసరికి సుందర్ రామన్ రామూర్తి. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే ఆర్మీ యొక్క హెడ్ ఉపేంద్ర ద్వివేది, నేవీ హెడ్ దినేష్ కే త్రిపాఠి, ఎయిర్ ఫోర్స్ హెడ్ వచ్చేసరికి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. ఓకే, ఈ ఆర్మీ ఉపేంద్ర ద్వివేది, నేవీ దినేష్ కే త్రిపాఠి, ఎయిర్ ఫోర్స్ అమర్ప్రీత్ సింగ్. అలాగే న్యూ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వచ్చేసరికి జనరల్ అనిల్ చౌహాన్. వైస్ చీఫ్ మనకి చైర్మన్ వైస్ చైర్మన్ లాగే ఈ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కూడా వైస్ చీఫ్స్ ఉంటారు. ఆర్మీ వైస్ చీఫ్ గా ఎన్ఎస్ రాజా సుబ్రమణి, నేవీ వైస్ చీఫ్ గా కృష్ణ స్వామినాథన్, ఎయిర్ స్టాఫ్ వైస్ చీఫ్ గా సుజిత్ పుష్పాకర్ దార్కర్ అయితే ఉన్నారు. అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క డైరెక్టర్ జనరల్ తపన్ కుమార్ దేకా, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ సూద్, బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డైరెక్టర్ జనరల్ రవి సింహ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ జనరల్ సదానంద వాసంత డేట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వచ్చేసరికి అజిత్ దోవల్, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వచ్చేసరికి పంకజ్ కుమార్ సింగ్. అలాగే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి వచ్చేసరికి బి శ్రీనివాసన్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబీపీ యొక్క డైరెక్టర్ జనరల్ రాహుల్ రస్కోత్రా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ రీసెంట్ గా అప్డేట్ అయ్యారు వితుల్ కుమార్.
ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క డైరెక్టర్ జనరల్ పరమేష్ శివమణి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ రాజవిందర్ సింగ్ భట్టి, సహస్ర సీమబల్ డైరెక్టర్ జనరల్ అమృత్ మోహన్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ పీయూష్ ఆనంద్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యొక్క డైరెక్టర్ జనరల్ అనురాగ్ గార్గ్. నెక్స్ట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా రీసెంట్గా 11 డిసెంబర్ నుండి సంజయ్ మల్హోత్రా అపాయింట్ అయ్యారు శక్తికాంత్ దాస్ గారి ప్లేస్లో. ఓకే, 25వ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు, 26వ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. వాళ్ళు టి రవిశంకర్, ఎం రాజేశ్వరరావు, స్వామినాథన్ జానకిరామన్, మైకల్ దిబాత్రా పాత్రా. అలాగే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ యొక్క చైర్మన్ ఎంవి రావు, డిప్యూటీ చైర్మన్ దినేష్ కుమార్ కారా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ మెహతా. అలాగే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ చైర్మన్ కేవి షాజీ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాసులు శెట్టి, ఈయన ఆగస్టు 28 నుండి ఛార్జ్ తీసుకున్నారు. అలాగే ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క ప్రెసిడెంట్ వచ్చేసరికి హర్షవర్ధన్ అగర్వాల్, వైస్ ప్రెసిడెంట్ విజయ్ శంకర్, డైరెక్టర్ జనరల్ జ్యోతి విజ్. నాస్కామ్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ యొక్క ప్రెసిడెంట్ దిబ్జానీ ఘోష్, ప్రెసిడెంట్ డిజిగ్నేట్ రాజేష్ నంబియార్, చైర్మన్ సింధు గంగాధరన్. అలాగే అసోచామ్ అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సంజయ్ నాయర్. అలాగే సెడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ అండ్ ఎండి మనోజ్ మిట్టల్. నెక్స్ట్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎండి సంజయ్ శుక్లా, సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ రవి అగర్వాల్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సంజయ్ కుమార్ అగర్వాల్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ చైర్మన్ ప్రీతి సుడాన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ ఎస్ గోపాలకృష్ణన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబిపిఎస్ డైరెక్టర్ బి హర్దీష్ కుమార్. అలాగే సిబిఎస్ఈ సిలబస్ అంటారు కదా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ రాహుల్ సింగ్. అలాగే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క మనకి హెడ్ వచ్చేసరికి దీపక్ మొహంతి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ సిద్ధార్థ్ మొహంతి, ఓకే ఎల్ఐసి చైర్మన్ సిద్ధార్థ్ మొహంతి, పిఎఫ్ఆర్డిఏ యొక్క హెడ్ వచ్చేసరికి దీపక్ మొహంతి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. అలాగే యుఐడిఏఐ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఇఓ అమిత్ అగర్వాల్. అలాగే నీతి ఆయోగ్ ఇండియాలో ఉన్న ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని రీప్లేస్ చేస్తూ 1 జనవరి 2015 నుండి నీతి ఆయోగ్ని తీసుకొచ్చారో. నీతి ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. చైర్మన్ వచ్చేసరికి నరేంద్ర మోడీ, అంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే చైర్మన్ గా ఉంటారని స్టార్టింగ్ లో చెప్పాను కదా. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ లేదా నరేంద్ర మోడీ. వైస్ చైర్మన్ సుమన్ కే బెర్రీ, సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం. సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ చూసినట్లయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, అటామిక్ ఎనర్జీ కమిషన్ వచ్చేసరికి అజిత్ కుమార్ మొహంతి, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ డైరెక్టర్ వచ్చేసరికి వివేక్ బాసిన్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏ రాజారంజన్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్, డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ చూసినట్లయితే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, ఇంటీరియం సిఇఓ హేమంగ్ అమెన్, ఇంటీరియం సెక్రటరీ దేవజిత్ సైకియా. అలాగే ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జైషా, డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ క్వాజా, సిఇఓ జియా పాల్ రైట్స్, మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్ సౌరవ్ గంగోలీ. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ బ్యాచ్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ పిటి ఉషా, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ ఫీఫా చైర్మన్ జియానీ ఇన్ఫాంటినో. అలాగే ఇండియన్ హాకీ ఫెడరేషన్ దిలీప్ టిర్కీ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ తయ్యబ్ బిక్రమ్, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ మేఘనా అహ్లావత్. అలాగే క్యాబినెట్ సెక్రటరీ టివి సోమనాథన్, డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్, ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ, హోమ్ సెక్రటరీ గోవింద మోహన్. రీసెంట్గా రెవెన్యూ సెక్రటరీగా అజిత్ సేత్కి అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు కదా. సో ఇప్పుడు రెవెన్యూ సెక్రటరీగా అరుణీష్ చావ్లాని అయితే అపాయింట్ చేశారు. సో న్యూ రెవెన్యూ సెక్రటరీ అరుణీష్ చావ్లా. ఫైనాన్స్ సర్వీస్ సెక్రటరీ నాగరాజు మద్దిరాల, ఫైనాన్స్ సెక్రటరీ తుహిన్ కాంత్ పాండే, ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అజయ్ సేత్. లా సెక్రటరీ నితిన్ చంద్ర, సివిల్ ఏవియేషన్ సెక్రటరీ రాజీవ్ బన్సాల్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ కేఎన్ శాంతకుమార్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఎంఎస్ షఫాలి బి శరణ్,
చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనంత నాగేశ్వరన్. ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ ప్రమోద్ కుమార్ మిశ్రా. ప్రిన్సిపల్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వచ్చేసరికి అమిత్ ఖారే మరియు తరుణ్ కపూర్. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి అజయ్ కుమార్ సూద్. ప్రైవేట్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్ వచ్చేసరికి వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర షా. లోక్పాల్ చైర్పర్సన్ అజయ్ మాణిక్రావు కాన్విలాకర్. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి. తెలంగాణ లోకాయుక్త సివి రాములు. పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ వచ్చేసరికి శ్రీ పర్వతనేని హరీష్. ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ టీజీ సీతారాం. అలాగే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి రాజీవ్ సింగ్. సో ఇది లేటెస్ట్ అప్డేటెడ్ హూఈస్ హూ ఇంగ్లీష్ ఫాంట్ వీడియో అనేది తెలుగు ఫాంట్ సపరేట్గా అప్లోడ్ చేస్తాను. అలాగే మీకు పీడిఎఫ్స్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. న్యూ ఇయర్ ఆఫర్స్ అయితే ఉన్నాయి కాబట్టి. ఎన్హెచ్ఆర్సీ యొక్క న్యూ చైర్మన్ ఎవరు ఆన్సర్ గుర్తుంటే కింద కామెంట్ చేయండి. వీడియో మీకు యూజ్ అయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఫేస్బుక్ వాట్సాప్లో ఎడ్యుకేషనల్ గ్రూప్స్లో కానీ మన వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే నెక్స్ట్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.